Hello everyone, welcome to Sri Math World. Intermediate first year Mathematics 1A Trigonometry up to transformations 2 mark sums. If secant theta plus tan theta equal to 2/3 అయితే find the value of sin theta and determine the quadrant in which theta lies అని చెప్పని అన్నారు. సో ఈ కండిషన్ ఇచ్చి సైన్ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అలాగే థీటా అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుందో చెప్పమంటున్నారు. సీకెంట్కి టెన్కి రిలేషన్ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. సీకెంట్ థీటా ప్లస్ tan థీటా ఇంటూ సీకెంట్ థీటా మైనస్ tan థీటా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఈ కండిషన్ నుంచి ఇది 1. సో సీకెంట్ థీటా ప్లస్ tan థీటా అంటే తెలుసు 2/3 అని. 2/3 ఇంటూ సీకెంట్ థీటా మైనస్ tan థీటా ఈక్వల్ టు 1. సీకెంట్ థీటా మైనస్ tan థీటా ఈక్వల్ టు ఈ ఫ్రాక్షన్ రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేస్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 2/3 కాస్త 3/2 అవుతుంది. సో సీకెంట్ థీటా ప్లస్ tan థీటా ఆల్రెడీ ఇచ్చాడు. సీకెంట్ థీటా మైనస్ tan థీటా ఇప్పుడు వచ్చింది వాల్యూ. సో ఈ రెండు కండిషన్స్ నుంచి రెండు యాడ్ చేస్తే సీకెంట్ థీటా ప్లస్ tan థీటా ఈక్వల్ టు 2/3. నెక్స్ట్ సీకెంట్ థీటా మైనస్ tan థీటా ఈక్వల్ టు 3/2. ఇవి రెండు యాడ్ చేస్తే ఇవి క్యాన్సిల్ అవుతుంది. 2 సీకెంట్ థీటా ఈక్వల్ టు లేదా ఇంకొక స్టెప్ రాసేలా అయితే 2/3 ప్లస్ 3/2. సో వీటి నుంచి 2 సీకెంట్ థీటా ఈక్వల్ టు ఈ రెండిటికి ఎల్సిఎం 6 ఎల్సిఎం అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్లో 2 2 = 4 ప్లస్ 3 3 = 9 దట్ ఈక్వల్ టు 13/6. ఇది 2 సీకెంట్ థీటా ఈక్వల్ టు సీకెంట్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది 13/12. ఇది పాజిటివ్ గ్రేటర్ దాన్ 0 వచ్చింది. నెక్స్ట్ ఇవి రెండు సబ్ట్రాక్ట్ చేస్తే సీకెంట్ థీటా మైనస్ tan థీటా ఈక్వల్ టు 3/2. సీకెంట్ థీటా ప్లస్ tan థీటా ఈక్వల్ టు 2/3. సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ మైనస్ ఇది కూడా మైనస్, ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. -2 tan థీటా ఈక్వల్ టు 3/2 మైనస్ 2/3. సో ఎల్సిఎం చేస్తే 6 ఎల్సిఎం 9 - 4 -2 tan థీటా ఈక్వల్ టు సో ఇక్కడ వచ్చే వాల్యూ 5/6. ఈ 2ని కూడా రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేస్తే -2ని tan థీటా ఈక్వల్ టు -5/12. ఇది లెస్ దాన్ 0. సీకెంట్ థీటా తీసుకుంటే పాజిటివ్, tan థీటా తీసుకుంటే నెగిటివ్. సీకెంట్ పాజిటివ్ ఎక్కడ అవుతుంది క్వాడ్రంట్స్ చూస్తే సీకెంట్ పాజిటివ్ ఫస్ట్ క్వాడ్రంట్లో అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్లో పాజిటివ్ అవుతుంది. tan నెగిటివ్ ఎక్కడ అవుతుంది అంటే ఈ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్లో నెగిటివ్ అవుతుంది tan. నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్లో tan నెగిటివ్. ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ పాజిటివ్ కనుక సో థీటా అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది ఫోర్త్ క్వాడ్రంట్. థీటా బిలాంగ్స్ టు క్లియర్లీ థీటా బిలాంగ్స్ టు Q4 క్వాడ్రంట్ 4లో ఉంటుంది. థీటా అనేది ఏ క్వాడ్రంట్ ఉంటుందో తెలిసింది. నెక్స్ట్ సైన్ థీటా కనుక్కోవాలి. ఈ వాల్యూస్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు. సీకెంట్ కానీ tan కానీ తీసుకొని వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ కూడా నెగిటివే. సో ఈ tan థీటా ఈక్వల్ టు -5/12 కండిషన్ని తీసుకుంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేస్తే థీటా tan థీటా అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. tan థీటా అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. హైపోటెన్యూస్ వచ్చేసి 13. సో సైన్ థీటా ఈక్వల్ టు -5/13 వస్తుంది. సైన్ థీటా ఈక్వల్ టు -5/13. నెక్స్ట్ సేమ్ మోడల్ సమ్స్ కాట్ థీటా ప్లస్ కొసీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు 1/3 అయితే కాస్ థీటా అండ్ డిటర్మైన్ ఫైన్ కాస్ థీటా అండ్ డిటర్మైన్ క్వాడ్రంట్ ఇన్ థీటా ఇన్ విచ్ థీటా లైస్ అని చెప్పని ఇచ్చారు. సో ఇది కానీ నెక్స్ట్ సమ్ కూడా సీకెంట్ ప్లస్ tan ఇక్కడ రిలేషన్స్ యూస్ చేసి ఐడెంటిటీ రిలేషన్ కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అనే కండిషన్ నుంచి ఇప్పుడు చేసిన సమ్ మోడల్ ఈ రెండు సమ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది అదే మోడల్, మీరు ట్రై చేయండి ఒకసారి. నెక్స్ట్ సమ్ ఇఫ్ సైన్ ఆల్ఫా ప్లస్ కొసీకెంట్ ఆల్ఫా ఈక్వల్ టు 2 అయితే దెన్ సైన్ పవర్ n ఆల్ఫా కొసీకెంట్ పవర్ n ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. సైన్ ఆల్ఫా యాజ్ ఇట్ ఈజ్ ప్లస్ కొసీకెంట్ ఆల్ఫా అంటే 1/sin ఆల్ఫా ఈక్వల్ టు 2. సో ఎల్సిఎం చేస్తే సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 1/sin ఆల్ఫా ఈక్వల్ టు 2.
క్రాస్ మల్టిప్లికేషన్లో సైన్ స్క్వేర్ ప్లస్ 1 బై సైన్ ఆల్ఫా. ఇది రైట్ హ్యాండ్ సైడ్కి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 1 ఈక్వల్ టు 2 సైన్ ఆల్ఫా. ఈ 2 సైన్ ఆల్ఫా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేస్తే సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 2 సైన్ ఆల్ఫా ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఫ్యాక్టరైజేషన్ చేస్తే 1కి 1 ఇంటూ 1 1. సో సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఈ రెండింటి నుంచి సైన్ ఆల్ఫా కామన్ తీస్తే సైన్ ఆల్ఫా మైనస్ 1, ఇక్కడ నుంచి -1 కామన్ తీస్తే సైన్ ఆల్ఫా మైనస్ 1 ఈక్వల్ టు 0. సో ఈ వాల్యూస్ నుంచి సైన్ ఆల్ఫా మైనస్ 1 ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ 1 ఈక్వల్ టు 0. సో దీని నుంచి సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 1, 1 వచ్చింది. సైన్ ఆల్ఫా వాల్యూ 1 కనుక దీని నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సైన్ పవర్ ఎన్ ఆల్ఫా ప్లస్ కొసీకెంట్ పవర్ ఎన్ ఆల్ఫా దట్ ఈక్వల్ టు సైన్ ఎన్ ఆల్ఫా అంటే సైన్ ఆల్ఫా హోల్ పవర్ ఎన్, కొసీకెంట్ అంటే 1 బై సైన్ ఆల్ఫా హోల్ పవర్ ఎన్ దట్ ఈక్వల్ టు 1 పవర్ ఎన్ ప్లస్ 1 బై 1 హోల్ పవర్ ఎన్ అంటే 1 పవర్ 1 అంటే 1 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు 2 వస్తుంది. నెక్స్ట్ సమ్ tan theta ప్లస్ cot theta హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇది ప్రూవ్ చేయండి అన్నారు. tan theta ప్లస్ cot theta హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా రాస్తే tan స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta ప్లస్ 2 tan theta cot theta దట్ ఈక్వల్ టు tan స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta ప్లస్ 2 వస్తుంది. 2ని 1 ప్లస్ tan స్క్వేర్ theta ప్లస్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటాగా రాసుకుంటే ఈ 2ని 1 ప్లస్ 1గా రాసుకున్నాం. సీకెంట్ స్క్వేర్ కండిషన్స్ వీ నో దట్ కండిషన్స్ సీకెంట్ స్క్వేర్ తీటా ఈక్వల్ మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 ఐడెంటిటీ. నెక్స్ట్ కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. ఈ రెండు ఐడెంటిటీస్ను యూస్ చేస్తూ 1 ప్లస్ టాన్ స్క్వేర్ అంటే ఇది రైట్ హ్యాండ్ సైడ్కి వస్తే సీకెంట్ స్క్వేర్ తీటా ప్లస్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ అంటే కొసీకెంట్ స్క్వేర్ తీటా ఒక వాల్యూ ప్రూవ్ చేసాం. నెక్స్ట్ సెకండ్ కండిషన్ కోసం అగైన్ కన్సిడర్ చేస్తే సీకెంట్ స్క్వేర్ తీటా ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ తీటాని 1 బై కాజ్ స్క్వేర్ తీటాగా రాయొచ్చు ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ తీటాని 1 బై సైన్ స్క్వేర్ తీటాగా రాయొచ్చు. ఎల్సిఎం చేస్తే సైన్ స్క్వేర్ తీటా కాజ్ స్క్వేర్ తీటా ఎల్సిఎం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాజ్ స్క్వేర్ తీటా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే వచ్చే రిజల్ట్ సైన్ స్క్వేర్ ప్లస్ కాజ్ స్క్వేర్ అంటే 1 బై సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాజ్ స్క్వేర్ తీటా. 1 బై సైన్ అంటే కొసీకెంట్ స్క్వేర్ తీటా, 1 బై కాజ్ అంటే సీకెంట్ స్క్వేర్ తీటా. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన నెక్స్ట్ రిజల్ట్ సీకెంట్ స్క్వేర్ తీటా ఇంటూ కొసీకెంట్ స్క్వేర్ తీటా. సో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసిన రిజల్ట్ అది. నెక్స్ట్ సమ్ షో దట్ cot π బై 20 cot 3π బై 20 ఈ వాల్యూ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయమన్నారు. దీనికోసం LHS తీసుకుంటే సో ఇక్కడ ఇది 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ cot π బై 20 యాజ్ ఇట్ ఈస్ cot π బై 20 cot 3π బై 20 cot π బై 4 అంటే 1 ఇంటూ cot 7π బై 20ని cot π బై 2 మైనస్ 3π బై 20గా రాసుకుంటే ఎల్సిఎం చేస్తే 20 ఎల్సిఎం. ఇది ఎన్ని టైమ్స్ 20లో పోతుంది అంటే 10 టైమ్స్. 10π మైనస్ 3π అంటే 7π వస్తుంది. నెక్స్ట్ దీన్ని కూడా అలాగే cot π బై 2 మైనస్ π బై 20 అని తీసుకుంటే 20 ఎల్సిఎం 20లో 10 టైమ్స్ పోతుంది కనుక 10π మైనస్ π అంటే 9π బై 20 వస్తుంది. సో ఇది cot π బై 20 ఇంటూ cot 3π బై 20 ఇంటూ 1 ఇంటూ cot 90 మైనస్ అంటే ఫస్ట్ క్వాడ్రెంట్ 90 మైనస్ అంటే ఫస్ట్ క్వాడ్రెంట్ వస్తుంది. ఫస్ట్ క్వాడ్రెంట్లో అన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ పాజిటివ్. సో 90 కనుక ఫంక్షన్ చేంజ్ అవుతుంది ట్యాన్గా tan 3π బై 20. నెక్స్ట్ ఇది cot 90 మైనస్ ఫస్ట్ క్వాడ్రెంట్ 90 కనుక ఫంక్షన్ చేంజ్ అవుతుంది. ఆల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ పాజిటివ్ tan π బై 20.
cot tan reciprocals. Cot pi by 20, cot 3 pi by 20. Tan అంటే 1 by cot 3 pi by 20. నెక్స్ట్ 1 by cot pi by 20. సో ఇది క్యాన్సిల్, ఇవి రెండు క్యాన్సిల్. ఫైనల్గా అన్ని క్యాన్సిల్ అయితే 1 into 1 1. ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నా నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు అప్డేట్గా వస్తాయి. అలాగే ఒకసారి ఛానల్ ప్లేలిస్ట్ చూడండి, దానిలో ఇంపార్టెంట్ VSEQs ఉన్నాయి. అన్ని చాప్టర్స్కి చాప్టర్ వైజ్ VSEQs ఉన్నాయి. అలాగే ఎంసెట్ అండ్ మెయిన్స్ టాపిక్ వైజ్ బిట్స్ ఉన్నాయి ప్రీవియస్ ఇయర్వి. అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా సొల్యూషన్స్ ఉన్నాయి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.